Alcara Water Solution for hot water problems. Contact 9399906356. మీరు వెళ్ళినటువంటి ట్రైన్ అంతా రామనామ సంకీర్తనతో నిండిపోయింది. ఒక తన్వయత్వం కదా. వందల సంవత్సరాల మన భాగ్యం అంతే. ఎవరిది కబ్జా చేయాలనుకోవట్లే. సో వాళ్ళ నుంచే ఇప్పుడు మనకి ఇబ్బంది ఉంది. సముద్ర గర్భంలో వెళ్ళి పూజలు చేసి వచ్చారు. ఆ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? వాస్తవానికి ఒక 10 ఏళ్ల క్రితం జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. త్వరలో మనందరం కూడా లోపలికి వెళ్ళి వాటిని అన్నింటినీ దర్శించే ఒక ఏర్పాట్లు చేయబోతున్నాను. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. రాముడు స్నానం చేయలేదండి, తెలుసు మీకు? సీతమ్మని తీసుకొని వస్తున్నప్పుడు స్నానం చేయకుండా వచ్చేసాడు. మీరు చదవండి రామాయణంలో. నేను ద్వారకాపురం ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉందో, ద్వాపర యుగానికి నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఆధారాలు ఏమున్నాయి అసలు? నా విల్లంబులు ఎక్కువ పెట్టాను, మంత్రం గుర్తు రావట్లేదు అని ఇలా చాలా బాధ వ్యక్తం చేస్తాడు ధర్మరాజు. ఓ పదండి పోదాం ముందుకి పైకి. దీన్ని అందుకే వాడారో ఏంటో శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పేరు పెట్టినాడు. ఎల్లరు అర్జునుడు కృష్ణుడి భార్యలను తీసుకొని వస్తూ ఉన్నాడు. అందులో రాధ ఉండదు కదా. శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహిరే అన్య. శ్రీకృష్ణ చైతన్య అంటే రాధాకృష్ణుడికి అభిన్నం. అంటే చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. అయితే ఇప్పుడు ఇస్కాన్ దేవాలయాల్లో ప్రతి చోట కృష్ణ పరమాత్మతో పాటుగా తులసి మొక్క ఉంటుంది. తులసికి ఉన్నటువంటి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? మేము రోజు తులసమ్మకి ప్రణామం చేస్తాం. మనకి చరిత్ర లేకుండా పోతుంది, మనం చరిత్రలో లేకుండా పోతాం. మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి రావాలి అని కోరుకోడు. ఆ చేతి అలా లేస్తూ ఉంటాయి, ఆ కాళ్ళు అలా లేస్తుంటాయి, కర్రతో దాన్ని కొడుతుంటాడు. విషం, అది విషం. అది నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ద్వారకాధీశుల్ని దర్శించుకున్నాను, ద్వాపర యుగాన్ని అనుభూతి చెందాను. రాబోయే 1000 ఏళ్ల కోసం భవ్య దివ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాటలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సముద్ర గర్భంలోకి వెళ్ళి పూజలు చేసి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలు. వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. గతంలో మనం కృష్ణుడి గురించి మాట్లాడుకోలేదు, కేవలం రాముడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు డివోషనల్ యాక్టివిస్ట్ రాధా మనోహర్ దాస్ ప్రభుజీ. ప్రభుజీ, హరే కృష్ణ. అమ్మ హరే కృష్ణ. ఒక నెలన్నర అయింది అంతే కదా కలిసి? అవును ప్రభుజీ. రామ మందిర ప్రతిష్ట ఒక 3 రోజులు ముందనగా కలిసాం. సో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం అయింది. మీరు కూడా దర్శించుకొని వచ్చారు కదా? చక్కగా, చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా. ఆస్థా రైల్లో ఒక 1500 మంది భక్తులతో కలిసి వెళ్ళాం. ఆ కోలాహలం మీరు వీడియోల్లో చూడొచ్చు. భక్తులతో అక్కడ వెళ్ళాక కూడా మాకు మంచి వసతి, మంచి భోజన వ్యవస్థ, దర్శనం కూడా అలా గట్టిగా గంటలో. అసలు ఏ హడావిడి, ఏ తొడతొక్కిళ్ళాడు. లక్షల మంది వచ్చినప్పటికీ కూడా చాలా శిక్షణతో, మంచి రక్షణతో. సో మీరు వెళ్ళినటువంటి ట్రైన్ అంతా రామనామ సంకీర్తనతో నిండిపోయింది. ఆ తర్వాత రామ మందిరం, అక్కడ రాములల్లా అని చూసిన తర్వాత ఒక తన్వయత్వం కదా. అసలు ఇప్పుడు అది ఒకరోజు ముచ్చట కాదు కదమ్మా. వందల సంవత్సరాల నిరీక్షణ, లక్షల ప్రాణాల బలిదానం. మన భాగ్యం అంతే. మన భాగ్యం ఉన్నతుడైన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండడం వలన ఇది ఉత్పన్నమైంది. లేకపోతే ఉత్పాతాలు మాత్రమే ఉండేవి కదా అంతకుముందు. మేము 92లో కరసేవకి వెళ్ళాం, డిసెంబర్ 6. ఆ కరసేవలో పాల్గొన్నాం. ఈ చేతులతో ఆ చదును చేసిన ప్రదేశంలో కొన్ని ఇటుకలు పెట్టి తాత్కాలిక రామ మందిరం ఏదైతే
2019 వరకు ఉండుండేదో ఆ తాత్కాలిక రామ మందిరంలో ఆ కట్టడంలో మా చేతులు కూడా ఉన్నాయని గర్వంగా వినయంగా భావిస్తాం. మన కళ్ళ ముందే ఈ కళ సాకారమైంది. ఖచ్చితంగా మనం ఈ దివ్యమైనటువంటి ఈ స్థితి నుంచి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప దిగజారకూడదు. అలా కాకూడదు అంటే మనం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇన్ని రోజులు ఏదైతే తప్పిదాలు జరిగి ఉన్నాయో హిందూ సమాజం వైపు నుంచి అవి జరగకుండా ఉండాలి. ఎందుకంటే 75 ఏళ్ళుగా మనం బ్రెయిన్ వాష్ చేయబడి ఉన్నాం. మనల్ని మనం కోల్పోయాం. అందుకని మనం ఎవరిది ఆక్రమించాలనుకోవట్లే, ఎవరిది లాక్కోవాలనుకోవట్లే, ఎవరిది కబ్జా చేయాలనుకోవట్లే. కేవలం మనది మనం కోరుకుంటున్నాం. సో ఆ క్లారిటీ మనకుంది, ఆ ప్యూరిటీ మనకుంది. కాకపోతే బ్రెయిన్ వాష్డ్ అయినటువంటి సో కాల్డ్ సెక్యులరిస్టులు ఇంకా రకరకాల ఇస్టులు వీళ్ళు సమాజానికి చాలా చీడగా ఉన్నారు. సో వాళ్ళ నుంచే ఇప్పుడు మనకి ఇబ్బంది ఉంది మిగిలినటువంటి మతాల వారి కంటే కూడా. ఎందుకంటే మాట్లాడవలసిన సందర్భంలో అన్యాయం జరిగినటువంటి వారి గురించి మాట్లాడకుండా సెలెక్టెడ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని మనం ఐక్యంగా ఉండి హిందూ సమాజం మన ధర్మాన్ని మనం, మన దేవాలయాలని మనం, మన గోవుల్ని మనం, మన తల్లుల్ని, మన పిల్లల్ని, మన గ్రంథాలని, మన ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుని తీరాలి లోకానికి. ఎందుకంటే లోకంలో మనం ఒక్కలమే చెప్తున్నాం, లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి మనం బాగుంటే ఇతరులు బాగుంటారు. రాముడి గురించి తర్వాత ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే, ద్వారకాధీశుని దర్శించుకున్నాను, ద్వాపర యుగానికి వెళ్ళొచ్చిన అనుభూతిని చెందాను అన్నారు. సముద్ర గర్భంలో వెళ్ళి పూజలు చేసి వచ్చారు. సో ఆ మాట విన్నప్పుడు, ఆ వార్త, ఆ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? వాస్తవానికి ఒక 10 ఏళ్ల క్రితం ఒక ప్రొఫెసర్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి వారికి ఉండేటువంటి ఆ పరిచయాలతో స్కూబా డ్రైవింగ్ అంటే స్కూబా డ్రైవింగ్ కదా, అవును, లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అదే నాకు వారు బయటకు వచ్చిన తర్వాత ఫోన్లో చెప్పిన మాట, ఏమంటారు ఆ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని, కృష్ణుడి కాలపు గోడలు కదా, అవి ఒక్క వేలుతో అలా టచ్ చేసి అనుభూతి చెంది ఆనందపడ్డానని చెప్పారు. సో లక్కీ మనం దేవి పుత్రుడి సినిమా, లేకపోతే మొన్న వచ్చిందే కార్తికేయ 2, వాటిలో మాత్రమే మనం ద్వారకను చూసి ఆనందపడ్డాం. మేము చాలాసార్లు వెళ్ళాం. ఆ ద్వారకాధీశ మందిరం మధ్యలో ఉండేటువంటి బేట్ ద్వారక మొన్న ఒక 4 నెలల క్రితం కూడా వెళ్ళి సేవించుకుని వచ్చాం. కానీ రాముడు ఉన్నాడు అనడానికి సాక్ష్యంగా రామసేతు, రామాయణం జరిగిందని చెప్పడానికి, అలాగే భారతం జరిగింది, కృష్ణుడు వచ్చాడు అనడానికి రుజువుగా ద్వారక, అదేదో కల్పితం కాదు నిజం అని చెప్పేటువంటి ఓ గొప్ప రుజువు. మన రుజుత్వాన్ని రుజువు చేసే రుజువులవి. వాటిని వెలికి తీయడానికి ఏఎస్ రావు అనేటువంటి ఒక సైంటిస్ట్, ఐ థింక్ కర్ణాటక ఆయన, చాలా అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు, సోకాల్డ్ సెక్యులరిస్ట్ యాంటీ హిందూ ప్రభుత్వాలను చాలా ప్రయత్నం చేసి నాకు పరిశోధనకి కొంత సహకారం చేయమంటే వాళ్ళు చెయ్యక, ఎవరో కెండా వాళ్ళు ఎవరో చేస్తే వారు దాన్ని చాలా బయటికి అవుట్పుట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి కృష్ణుడు వెళ్ళిన ద్వారకని, ఆ ద్వారకా వైభవాన్ని, మనకి ఫేస్బుక్, యూట్యూబ్లో న్యూస్ కూడా వచ్చింది. త్వరలో మనందరం కూడా లోపలికి వెళ్ళి వాటిని అన్నింటినీ దర్శించే ఒక ఏర్పాట్లు చేయబోతున్నాన్ని. కాబట్టి ఇవన్నీ మన చరిత్రకి సాక్ష్యం. మొన్న మధ్య ఒక సినిమా, రేపు లేదు ఒక 2-3 రోజుల్లో విడుదలవుతుంది, రజాకార్. ఆ సినిమా టీజర్ లాంచింగ్లో చెప్పాం ఒక మాట,
చరిత్రని మర్చిపోతే, చరిత్రని గుర్తుపెట్టుకోకపోతే, చరిత్రని తెలుసుకోకపోతే మనకి చరిత్ర లేకుండా పోతుంది, మనం చరిత్రలో లేకుండా పోతాం, మనం చెరిగిపోతాం. అందుకని మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి సమతాభావము పెంచి ప్రతి హృదిలో భక్తి పెంచి జాతిని సేవించుదాం, మన భారతిని పూజించుదాం. జన జాగృత నవ భారత మహోదయం ఈ కనులతోనే గాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. కాబట్టి మనం అందరూ బాగుండాలని కోరుకునేటువంటి జాతి కాబట్టి మన మూలాలని మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడి నుంచి, రాముడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక కొడుకు ఎలా ఉండాలి, ఓ మిత్రుడు ఎలా ఉండాలి, ధర్మాన్ని రక్షించడానికి తెలివిగా ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడో యూపీలో మధురలో పుట్టాడు, తర్వాత గోకులం వెళ్ళాడు, తర్వాత బృందావనంలో ఒక 10 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత ద్వారకకు వచ్చాడు. 128 ఏళ్ళ దాకా ఈ భూమి మీద ఉండి తర్వాత మళ్ళీ ఆయన వైకుంఠానికి వెళ్ళారు. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్సహ అంటుంది భాగవతం. కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధర్మజ్ఞానాదులతో కూడి. అలా వెళ్ళిపోతే లోకం అంతా చీకటి అయిపోయింది. అందుకని ఈ లోకంలో ఆ చీకటి పోగొట్టడానికి పురాణార్కో ధునోదిత, అర్క అంటే సూర్యుడు, పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని మనకిచ్చి వెళ్ళాడు. భాగవతం ఏం చెప్తుంది? భగవద్వైభవాన్ని, భాగవతుల వైభవాన్ని చెప్తుంది. ఆ కృష్ణుడు అంటే ఆ భాగవతంలో ఉన్నది ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది ఒకటి చెప్పాలి. అందుకే చెప్పండి. అక్కడ కృష్ణుడు కాలయవండు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి తరుముతూ అనంతగిరి దగ్గర కొన్ని కొండ గుహల్లోకి వచ్చాడు. వస్తే అక్కడ ఒక ఆయన పడుకుని ఉన్నాడు. కృష్ణుడు హైడ్ అయ్యాడు. వాడు ఈ పడుకున్నది కృష్ణుడే అనుకుని కాళ్ళతో తన్నాడు. ఆ పడుకున్న ఆయన ఆ దుప్పటి తీసి కళ్ళు తెరిచాడు. ఆ గాడిద కూడా బూడిదైపోయాడు. ఆ వాడు కాలయవండు, ఈ పడుకున్న ఆయన పేరు ముచ్చుకుందుడు. ఆ ముచ్చుకుందుడి పేరు మీదే ముచ్చుకుందా నది, నవ్వు ఈ కాళ్ళు మూసి నది, ముక్కు మూసే నది. సో ఆ విధంగా మనం అందరం కృష్ణ సంబంధికులమే. ఇది ఒక ఉదాహరణ. ఇంకా భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ప్రతి జీవి నాలో భాగమే, మమైవాంసో అని చెప్పారు. కాబట్టి మనం అందరం ఆయన అంశలం కాబట్టి ఆయన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆయన్ని కలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే భగవద్గీత చదవాలి. చదవక ఎన్నో చిన్న పిల్లోడు బాగా వైరల్ అయింది, మీరు చూసుంటారు. హలో అన్నారు వాళ్ళు. ఆ హిందీ ప్రోగ్రామ్ చేస్తారే శిల్పా శెట్టి వాళ్ళు, ఏదో సూపర్ డాన్సర్స్ ఉంది, పేరు నాకు తెలీదు. ఆ పిల్లవాడిని చిన్న పలకి లాంటి దాని మీద తీసుకొచ్చారు. అండ్ అక్కడ ఉండే యాంకర్ హలో అనగానే క్యూట్ బాయ్, హార్డ్లీ 2 years, హాయ్ హలో చూడు హరే కృష్ణ బోలో. వాళ్ళు ఇంకా ముక్కును వేలుసుకున్నారు, సంబరపడ్డారు. ఆ వీడియో చూస్తే మీరు ఆనందపడతారు. ఆ పిల్లవాడిని ఆ యాంకర్ అడిగింది, భగవద్గీత మనకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా అందంగా చక్కగా చెప్పాడు. వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే ఐఆమ్ భాగవత దాస్ బ్రహ్మచారి అని చెప్పి ఆయన వివరించాడు. మనం ఏదన్నా షాప్కి వెళ్తే ఒక బొమ్మ కొంటే ఆ బొమ్మ ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఇస్తారు. అలా భగవద్గీత మనకి మాన్యువల్. చాలా సింపుల్గా చెప్పాడు కదా. వాళ్ళ కళ్ళని లోటే తక్కువ. చిన్న పిల్లోడు, ఎందుకు అంత హరి ఏంటి అని అడిగారు. ఆ పిల్లవాడు చెప్పాడు, పదం పదం అత్విపదం. ఇది భాగవతంలోది, 1వ స్కందంలోది.
ఎవ్రీ స్టెప్ ఈజ్ డేంజర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి అడుగు ప్రమాదమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా టైం ఉందనేవాడు ఫూల్. ఫినిష్. ఎప్పుడు ఎందుకు వచ్చామో అది ఫినిష్ చేయాలి. ఎందుకంటే రేపు నీ చేతిలో లేదు, నెక్స్ట్ మమ్మిట్ నీ చేతిలో లేదు. పాడుతూ పాడుతూ అలా ఒరిగిపోయిన వారు, డ్యాన్స్ చేస్తూ నేలకు ఒరిగిపోయిన వారు, జిమ్ములో ఎక్సర్సైజ్ చేస్తూ నేలకు ఒరిగిపోయిన వారు, తింటూ ఎవరో ఏదో వీడియో వచ్చింది, హోటల్లో ఆర్డర్ ఇచ్చాడు ఆయన, ఆర్డర్ వచ్చింది, దాని మీద పడిపోయాడు, లేవలే. కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యు, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మనతో ఉంటుంది నీడలా. అసలు మనం ఎప్పుడు వచ్చామో అది అప్పుడే. ఇది మీకు మెడిసిన్ కొంటాం కదండి, దాని మీద పైన ఏం రాస్తారు? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పైన ఎంఎఫ్డి ఉందా, దాని కింద ఎక్స్పైరీ డేట్ ఇచ్చారుగా, దీనికి కూడా ఉంది ఎక్స్పైరీ డేటు. అది మనకి తెలియక హాయ్ బ్రో అని ఐబ్రోలు ఎగరేస్తూ ఉంటాం. మనం ఉంటాము అనుకుంటూ ఉంటాం. దీనికి భారతంలో ధర్మరాజు చెప్పాడు, మనం చదవం, ఎలా బాగుంటాం. ఆయన అడిగారు యక్షుడు, ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అన్నారు. మనం ఏవో చెప్తుంటాం, అవి ఇవి ఏవో 7 వింతలో 6 వింతలని. కానీ ఆయన వింతల్లోకి ఎలా వింత చెప్పాడు. హాని హాని భూతాని గచ్చంత్యమాలయం దినే దినే. రోజు భూతాలు, భూతాలు మీన్స్ జీవులు, రోజు జీవులు యమలోకం వెళ్ళిపోతున్నాయి. ఇది చూస్తున్నాడు వీడు, వీడు చూస్తున్నాడు, వింటున్నాడు. పల్నావారు పోయారంట, పల్నావారు చనిపోయారు, వీడు కూడా చూస్తుంటాడు కొందరిని ప్రత్యక్షంగా. మనం చూడొచ్చు, కొన్ని నెలల క్రితం చంద్రమోహన్ అని ఆయన వెళ్ళిపోయారు, దానికి ముందు చలపతిరావు అని ఆయన వెళ్ళిపోయారు, దానికి ముందు కృష్ణరాజు, వాళ్ళందరినీ మనం ఎన్ని సినిమాలు చూసాం, ఎన్నిసార్లు వాళ్ళని ప్రత్యక్షంగా కూడా చూసాం. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య, మహేష్ బాబు ఆ విషయంలో మనం చాలా అతనికి పాపం అన్నయ్య, అమ్మ, నాన్న అంతా 1 yearలో వెళ్ళిపోయారు. కాలం ఒక్కొక్కరిని తీసుకుపోతుంది. కానీ మూర్ఖుడు ఏమనుకుంటా అంటే నేను ఉంటాను అనుకుంటాడు వీడు. వాళ్ళ తర్వాత మనం ముందో వెనకో. అందుకనే మన పెద్దలు, మన ఆచార్యులు మనకి ఎన్నో పాటల్లో, పద్యాల్లో, శ్లోకాల్లో, కథల్లో ఎన్నో చెప్పారు. ధర్మరాజు చెప్పాడు, రోజు ఇలా వెళ్ళిపోతున్నా నేను ఉంటాను అని వీడు అనుకుంటూ ఉంటాడే, కిమ్ ఆశ్చర్యపరం, ఇంతకంటే వింత ఏమన్నా ఉందా అని. అందుకే అన్నమయ్య బాధపడుతూ చెప్పారు ఏమంటే, ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళుంటావు నువ్వు? ఎన్నాళ్ళున్నా ఇందులో చింతా పరంపరల చిక్కుపడవలసే. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎలా జీవితాన్ని గడపాలో మన పెద్దవాళ్ళు చెప్పారు. ప్రాతకాలే ద్యూత ప్రసంగ, మధ్యాహ్నేతు స్త్రీ ప్రసంగ, రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. అంటే ఏమిటి? పొద్దున్నే జోతం గురించి మాట్లాడుకోవాలి, మధ్యాహ్నం స్త్రీ గురించి, రాత్రి దొంగతనాల గురించి. ఇలా మాట్లాడుకుంటూ బుద్ధిమంతులైన వారు కాలం గడుపుతారు. ఇక్కడ ఏమన్నా బుద్ధి ఉందా అసలు? అన్నీ చెడ్డవన్నీ చెప్పి బుద్ధిమంతులు కాలం గడపడం ఏమిటి కదా? సింక్ అయిందా? అవును కదా. దానికి పెద్దవాళ్ళు వివరం ఇచ్చారు. ద్యోత క్రీడ అంటే ఏమిటమ్మా? జోదం. ఈ జోదం బాగా ఫేమస్ అయిన గ్రంథం ఏది? మహాభారతం. ప్రాతకాలము అంటే మన జీవితంలో మొదటి 25 ఏళ్ళు. ఈ లోపల భారతం పూర్తి చేయాలి, 1,00,000 శ్లోకాలు. రెండోది స్త్రీ ప్రసంగం. స్త్రీ ప్రధానంగా ఉన్న కావ్యం ఏది? రామాయణం. శభాష్. సీతాయాశ్చరితం మహత్ ఇది రామాయణం.
కాబట్టి నీకు 50 ఏళ్ళు వచ్చే లోపల రామాయణం పూర్తి చేశారు. ఇప్పుడు జ్యోతక్రీడ ఆడడం వలన, ఆ తప్పు జరగడం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డారు. గొప్పోళ్ళే. నేను విన్నాను, నువ్వు ఎందుకు రాలేదు అని అడిగారట కృష్ణుడిని. ధర్మరాజు వాళ్ళు అక్కడ ఓడిపోయే ఇబ్బందులు పడుతున్నారు కదా, నువ్వు రావాలి కదా అన్నారు. ఫ్రెండ్షిప్ అయినా ఉంది కదా, ఏ బంధుత్వమో ఇంకోటో, నువ్వైతే రావాలి కదా అన్నారు ఎవరో. నేను వచ్చేవాడినే, ధర్మరాజు రావద్దన్నాడు. ఇప్పుడు మన విల్లుకి భగవంతుడు ప్రయారిటీ ఇస్తాడు, మన విల్లుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. రమ్మంటే వస్తాడు, వద్దంటే ఊరుకుంటాడు. నీ ఇష్టం కదా, నీ ఇష్టం. కరెంటు ప్లగ్ని మనం ఎలా వాడుకుంటే బాగుంటుంది మన ఇష్టం. దానికి ఒక కెటిల్ పెట్టి వేడి నీళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వేలు కూడా పెట్టి పైకి వెళ్ళచ్చు. దానికి ఏం దోషం ఉంది? భగవంతుడు అలాగా. అందుకని మనం ఏం కోరాలి, ఏం కోరకూడదు, ఏం పొందాలి, ఏం పొందకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, వీటి విషయాల్లో మహాభారతం మనకు గైడ్ చేస్తుంది. అందుకని పూర్తి చేశారు. మధ్యాహ్నేతు స్థిర ప్రసంగం 50 ఏళ్ళు వచ్చే లోపల ఈ రామాయణం పూర్తి చేసేస్తే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బిహేవ్ చేస్తే మంచి కొడుకు అవుతావు, ఎలా ప్రవర్తిస్తే మంచి మిత్రుడు అవుతావు. రాముడికి అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. రాముడికి గుహుడు పండ్లు అవి పెట్టాడు, రాముడు తినలే. రాజుగారు అబ్బాయి కదా, కొంచెం ఆయన ఇలా తచ్చిమినట్లా ఉండేవాడు. ఎంత బోలా మనిషి అయినప్పటికీ కూడా ఆ మొహమాటం బాగా ఉంటుంది. కృష్ణుని అలాగదిగా ఈ అటుకులు అంటారేంటమ్మా మీరు, చాగంటి గారు చెప్తారు చూడండి. అసలు కళ్ళు మూసుకుంటే వీడి ప్లేట్లో అది వాడి బాక్సులు అన్నీ ఇంగిలి మంగళం అంట, సర్వం జగన్నాథం. అసలు ఆ డిఫరెన్సే చూపించడు. ఈయన అందరితో కలిసిపోతారు. రాజుగారి అబ్బాయి రాముడు కొంచెం అలా ఉండేవాడు. అలాంటి రాముడు కేవలం అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. ఇద్దరూ ఒకరే అయినప్పటికీ రాముడు కృష్ణుడు ఆయా అవతారాన్ని బట్టి అలా ప్రవర్తన. జస్ట్ రాత్రి పడుకున్నాడు అంతే. పొద్దున్న లేచాడు, మళ్ళీ పడవెక్కాడు, అవతల పక్కకి వెళ్ళిపోయాడు. అని ఎంత ఉపకారం. నిద్రపోవడానికి ఏదో గడ్డి పరుపు చేసి అంతే. 13 సంవత్సరాల 364 రోజులు గుర్తుపెట్టుకున్నాడు దాన్ని. గుర్తుపెట్టుకుని ఫస్ట్ డే కదా మాకు నిద్రపోయింది. లాస్టింగ్ వచ్చేదే అక్కడ భరతుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఇన్ టైం రాలేదా నేను ఇంకా దూకేస్తా చెప్పాడుగా, ప్రాయోపవేశం. అందుకని రాముడు స్నానం చేయలేదండి తెలుసా మీకు. సీతమ్మని తీసుకొని వస్తున్నప్పుడు స్నానం చేయకుండా వచ్చేసాడు. మీరు చదవండి రామాయణంలో. నేను మొన్న ఒక 4 నెలల క్రితం దాన్ని చదివి వినిపించా. అడిగాడు ఎవరైనా విభీషణుడు, స్వామి మంచి సరస్సు స్నానం, ఈ స్నానాలు మండిపోయిన అక్కడ వాడు ప్రాణాలు పోతాయి, స్నానాల కోసం చూస్తే ఐ హ్యావ్ టు గో అని రాముడు వెళ్ళిపోయాడంట. వెళ్ళాక అక్కడ స్నానం చేశాడంట. మీరు రామాయణం చదివితే వస్తుంది. మంచి క్షురకుణ్ణి తీసుకొచ్చారట. శ్రీభాష అప్పలాచార్యులు వారు బాగా చెప్తారు. చాలా అంటే మంచి బార్బర్, చాలా బాగా కత్తిరించి, అంటే మరి అవన్నీ పెరిగిపోయి జట్ల కట్టిపోయినా కదా. సో అలా వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ వెళ్తున్నాడు కదా, దారిలోనే కదా గుహుడు దించండి, ఫ్లైట్ కింద దించండి, దించండి, పికప్ అని తీసుకుని అని గుహుడిని తీసుకుని వెళ్ళాడు. అంటే చిన్న చిన్న ఉపకారం కూడా మర్చిపోడు రాముడు. అంత అంత మంచి మిత్రుడు. ఇలా మధ్యాహ్నం అంటే జీవితంలో మధ్యాహ్నం 50 ఏళ్ళ లోపు రామాయణం పూర్తి చేశాడు. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడితే కదా. మూడోది ఏమిటి? రాత్రో చోర ప్రసంగం, దొంగల గురించి మాట్లాడుకోవాలి. పెద్ద దొంగ ఎవరు? కృష్ణుడే కదా. కదా దొంగ గురించి ఏమిటి మాట్లాడుకునేది అంటే, శాస్త్రం చెబుతుంది చోరాగ్రగణ్యం శిరసానమామి. ఈయన అగ్రగణ్యుడు అంట, పెద్ద దొంగ అంట. ఏమిటి పెద్ద దొంగ? ఆయన దొంగతనం చేస్తాడు. మనలో ఉన్న చెడుని కావచ్చు, మన ఆయుధాయాన్ని తీసుకుంటాడు, మన
చెడుని తీసుకుంటాడు, మన పాపాన్ని తీసుకుంటాడు. మీకు ఒక సంఘటన చెప్తే బాగా పట్టుకుంటారని చెప్తున్నా. లాంగ్ ఎగో ఒక 15-20 ఏళ్ళు అవ్వచ్చు. బృందావనంలో రాధాకుండ్ దాస్ అని ఒక ఆయన అమెరికన్. మేము గోవర్ధన పరిక్రమ చేసి అలసిపోతాం కదా ఎండలో, 21 కిలోమీటర్స్ తిరిగితే మరి అలసలు వస్తుంది, చెప్పులు కూడా వేసుకోం కదా. ఇంకా ముఖం వాడిపోయింది. ఆయన కనపడ్డారు. తక్కువ మేము సాష్టాంగం చేశాం, ప్రణామం చేశాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన లెక్చర్స్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడిని తిరుపతిలో, కాబట్టి గుర్తుపడతారు. వారు ఇప్పుడు లేరు, నో మోర్. ప్రభుపాద వారి శిష్యులు అమెరికా. నేను గుర్తుపెట్టి ఆ ప్రభుజీ హరికృష్ణ ప్రభు ధన్యవాద్ ప్రణాం అని అన్నాం. అని వెంటనే మేమేదో ఒక బ్యాచ్ ఉన్నాం, మేము యూనో వై కృష్ణ ఇస్ బ్లాక్ అన్నారు. మేము అలా స్టేరింగ్ అయిపోయి అలా చూస్తున్నాం. ఆయన ఒక పెద్ద లిస్ట్ చెప్పారు. ఇప్పట్లో సెల్లో అలా ఉంటే రికార్డ్ చేసుకునేవాడు. కానీ మా ఇంట్లో ఒక 2-3 ఎక్కినాయి. ఆ ఎక్కినాయి చెప్తున్నాను. నాకు చాలా చెప్పేశారు ఆయన. యూనో వై కృష్ణ ఇస్ బ్లాక్? బికాస్ he lives in the eyes of gopis. He take bath in the Yamuna. He steal your sin. ఇలా బోల్డ్ అని చెప్పేశారు. నాకు ఈ 3 గుర్తున్నాయి అనుకోండి. అలా యమున నల్లగా ఉంటుంది కదా, ఈ రోజు యమునలో స్నానం చేసేవాడు, అందుకని నల్లగున్నాడు. ఈయన గోపికల కళ్ళల్లో ఉంటాడు ఇప్పుడు, అందుకని నల్లగున్నాడు. మన పాపాలు దొంగిలిస్తారు, అందుకని నల్లగున్నాడు. ఇలా చాలా చెప్పుకొచ్చారు. అలాగా కృష్ణం వందే జగద్గురు. మన గంగాధర శాస్త్రి గారు మేము కలిసి వరంగల్లో శివరాత్రి కార్యక్రమంలో ఉన్నాం. ఆయన ప్రవచనం ఇస్తూ ఎవరో పిల్లోడితో కృష్ణం వందే జగద్గురు అన్నారట. వాడు పాపం ఎక్కువ ఇంగ్లీష్ అయిపోవడం అన్నో ఏదో మొత్తానికి కృష్ణం వండే జగద్గురు అన్నాడు. ఒరే వండే కాదురా వందేరా నాయన, కృష్ణం వండే జగద్గురు అన్నాడు. వండే కాదురా, వండే 2 days కాదు, వందే జగద్గురురా. అంటే అలా ఎందుకు అంటే మనం చెప్పట్లేదు. శంకర్ల వారు కంటే గొప్పడు కాదుగాను, రామానుజుల వారి కంటే గొప్పడు కాదుగా, మధ్వాచార్యులు అన్నమాచార్యులు వారు నారాయణ తీర్థుల కంటే నువ్వు గొప్పడువా? వాళ్ళే కృష్ణుని అంగీకరించారు కదా. శంకరాచార్యుల వారు కాశీలో గంగాతీరం వెంట వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు రుక్కుంకరణే అంటూ వ్యాకరణాన్ని వెళ్ళివేస్తున్నారు. అప్పుడు ఆయన పాడారు. మీ అందరూ తెలుసు ఏం పాడారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుక్కుంకరణే. నహి నహి రక్షతి. ఈ రుక్కుంకరణే అది రక్షించదు నాయన, గోవిందుని భజించు అది రక్షిస్తుంది అని ఎంత ఎంత కావాలో స్టఫ్ అంటామే, జిస్ట్ అంటామే, అదంతా ఇచ్చేశారు. అసలు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మనం ఎంత రుణపడి ఉంటామమ్మా, ఘంటసాల గారికి మనం ఎంత రుణపడి ఉంటామమ్మా, మనకి ఎంత ఇచ్చి వెళ్ళారమ్మా. పోనీ నువ్వు చదవకపోయినా వింటున్నాం కదా కలకాలం ఉండేలా. వాళ్ళు లేరు ఇప్పుడు, అవి ఉండిపోలే. అయితే ప్రభుజీ ఇక్కడే కృష్ణుడిని యాక్సెప్ట్ చేశారు, కృష్ణుడు ఉన్నారని ఇంత పెద్ద గొప్ప మహానుభావులు గుర్తించారు అనుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఒక డౌట్, ఆయన ద్వారకాధీశుని దర్శనం చేసుకున్నారు, సముద్ర గర్భంలోకి వెళ్ళారు, ద్వారకాపురం ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉందో ద్వాపర యుగానికి నేను వెళ్ళొచ్చాను అన్నప్పుడు ఆధారాలు ఏమున్నాయి? అసలు కృష్ణుడు అక్కడే ఎందుకు ఉండేవాడు? అది ఎలా మునిగిపోయింది? మునిగిపోతే నగరం ఇంకా అక్కడ ఉండడం ఏంటి? ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులంతా ఏమైపోయారు? కృష్ణుడు తన వాళ్ళని ఎందుకు రక్షించుకోలేకపోయాడు? అలా మునిగిపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ డౌట్స్ వస్తాయి, బోల్డ్ వస్తాయి కదా. ఆల్ హ్యావ్ ఆన్సర్స్. ఐ విల్. అమ్మా, మీరు భాగవతంలో ప్రథమ స్కందంలో, అంటే నేను చదివాను కాబట్టి మళ్ళీ విన్నాను కాబట్టి చెప్తున్నా, ప్రథమ స్కందం చాలా బరువు ఎక్కిస్తుంది. ఎందుకు అంటే మనం ఏమనుకుంటాం, భాగవతం అంటే అన్ని ఆటలు పాటలే అనుకుంటాం.
కానీ ప్రారంభమే చాలా సాడ్గా ఉంటుంది. ఎందుకంటే అర్జునుడు వెళ్తాడు. ధర్మరాజుకి ఒక చెడ్డ శకునాలు కనబడుతూ ఉంటాయి. నాకేదో అనుమానంగా ఉంది, ఒకసారి ద్వారక వెళ్ళిరా అని అర్జున్ని పంపిస్తాడు. అర్జునుడు వెళ్తాడు. వెళ్తే కృష్ణుడు లేడు. కృష్ణుడు భార్యలు ఉంటే వాళ్ళని తీసుకుని వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎందుకు అలా అయిపోయావు, అంత నిస్తరానంగా ఎందుకు అయిపోయావు అంటే, అన్నయ్య మన సఖుడు, మన బంధువు, మన మిత్రుడు, మన ప్రాణం ఆయన కృష్ణుడు ఇంక లేడన్నయ్య, ఆయన స్వధామానికి వెళ్ళిపోయాడు అని చాలా బరువు ఎక్కించేటువంటి బాధాకరమైనటువంటి ఈ విషయం చెబుతూ, కృష్ణుడు లేడు, వారి భార్యలందరినీ నేను తీసుకుని వస్తున్నాను, దారిలో వేటగాళ్ళు నన్ను అటాక్ చేశారు, నా గాంధీవం నా విల్లంబులు ఎక్కువ పెట్టాను, మంత్రం గుర్తు రావట్లేదు, తప్పక నేను మామూలు వ్యక్తిలాగా ఆ గాంధీవం ఇలా వేయవలసిన బాణాలు దాంతో చేశాను, అయినా వాళ్ళు లాక్కుని వెళ్ళిపోయారు. ఇన్ని రోజుల నా విజయం నాది కాదన్నయ్య, ఆయన ఉండబట్టి కదా ఇదని, నేను ఆయన ఉంటే నేను హీరో, ఆయన లేకపోతే నేను జీరో అని ఇలా చాలా బాధ వ్యక్తం చేస్తాడు. ధర్మరాజు ఓ ఇదంతా మనం బ్యాగ్ సర్దుకోవాలి అని చెప్పడానికి సైన్స్ ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అప్పుడు తెలుసు కదా ముగింపు, దాని పేరు మహాప్రస్థానం. అది కూడా నేను చదివా. ఇది భాగవతం తెలుగులో చదివా, అదేమో ఇంగ్లీష్లో మహాభారతం చదివా. చాలా బాగుంటుంది. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి అందులో. అంటే మనం మాట్లాడితే అలా ఎక్కువైపోతుంది, అయినా షార్ట్గా చెప్తాను. అలా వాళ్ళు ప్రయాణం చేసేస్తారు. ఆ ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కరు పడిపోతారు, మీరు విని ఉంటారు. బదరీలో అవన్నీ ఉంటాయి. భీమశిల మేము వెళ్ళొచ్చాం, అక్కడే సరస్వతి ఉద్భవం, వ్యాస గుహ, మళ్ళీ గణేష్ గుహ ఇవన్నీ ఉంటాయి. వాటరు పట్టుకుంటే మనం మీద పడ్డ నీళ్ళు కూడా మంచు గడ్డలైపోతుంటాయి. అలాంటి స్థితిలో ఆక్సిజన్ అందని స్థితి వరకు కొంతమంది మన వాళ్ళు ప్రయత్నం చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ హైదరాబాద్లో ఒక ఆయన నాకు ఉపాధ్యాయుని, ఒక హిందీ ఆయన, నేను వెళ్ళాను స్వామీజీ అని చెప్పారు. అంటే అప్ టు ద మార్క్ ఆల్మోస్ట్. అంటే ఏంటి, భీముడు వెళ్ళిన అంతవరకు మనిషి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు, ఆ తర్వాత ఇంకా వెళ్ళలేదు. వీళ్ళు మహాప్రస్థానం ప్రారంభించి స్వర్గం వైపు వెళ్తూ ఉంటే ముందు ద్రౌపది పడిపోయింది, తర్వాత సహదేవుడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు ఇలా పడిపోయారని ముందు నడుస్తున్న ధర్మరాజుకి తెలియదు. ఎవరు చెప్పారు? భీముడు వెనక్కి చూడడం, అన్నయ్య సహదేవుడు పడిపోయాడు అని మాట్లాడు, ముందుకే పదండి పోదాం ముందుకి పైకి. దీన్ని అందుకే వాడారో ఏంటో శ్రీశ్రీ గారు మహాప్రస్థానం పేరు పెట్టినాడు ఎల్లరు, ఆయన ఇంకో దానికి వాడారులేండి పుణ్యాత్ముడు. అలా మళ్ళీ అన్నయ్య నకులు పడిపోయాడు, అన్నయ్య ద్రౌపది, అన్నయ్య అర్జున్, అన్నయ్య నేను, వెనక్కి తిరగడినా ఒక్క కుక్క ఇందుపట్టు వచ్చింది చివరది. వస్తే ఇంద్రుడు మాతలేని వాళ్ళ డ్రైవర్ని పంపించాడు. మీరు ఇప్పుడు నాకు పంపించలే ఆ డ్రైవర్ని అలా పంపిస్తే ఆయన వచ్చి, సార్ ఎక్కడ సార్ అన్నాడు ధర్మరాజుని. ఇది కూడా ఎక్కుద్ది అన్నాడు. చాలా ఊరుకోండి, మీకు ఒక్కరికే వచ్చింది ఇది అవసరం, ఒక్కల స్వర్గమైన సార్ ఊరుకోండి అన్నాడు. అంటే ధర్మరాజు చెప్పాడు, నా భార్య సోదరులు ఎవరు నాతో రాలే, ఇదొక్కటి నన్ను నమ్మి నాతో పాటు వచ్చింది, సో యూ షుడ్ అలవ్ అన్నాడు. లేదు సార్ నాట్ అలౌడ్ అన్నాడు. అయితే నేను రానన్నాడు. ఏమన్నా బుర్ర ఉందా సార్ మీకు, కుక్క కోసం స్వర్గం వదులుతాడు ఏంటి సార్ ఎవడైనాను అని ఇంద్రుడు వచ్చి చెప్పాడు.
ఇందులో వచ్చి చెప్పాడు, అదంతా నాకు తెలియదు, నా పేరు ధర్మరాజు, ఇంకా ఉపకారం ఉంది, దీనికోసం ఏదో అనుభవించాలి అని ధర్మాన్ని నేను విడిచిపెట్టినా అంటే స్టబాన్ అని నిలబడ్డాడు ఆయన. అప్పుడు ఈ కుక్క ఎవరు? ధర్మరాజు, యముడు. ఆయన చాలా సంతోషం, ఆయన నువ్వు నా పేరు కలిగి ఉన్నావు, ఆ ధర్మబుద్ధి ఇంకా ఉందా లేదా, ఏమన్నా ఎరవేస్తే వెళ్ళిపోతావా అని అనుకున్నా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, వెళ్ళినాయన అని చెప్పి, రాజా ధ్రువంతే నరకం అని శాస్త్రం. రాజు, ఏ కింగ్ మస్ట్ విజిట్ హెల్ అమ్మ, అది రూలు. ఏ రాజు అయినా నరకానికి వెళ్ళి రావాల్సిందే, ఎందుకంటే ఏదో విధంగా దోషం జరిగి తీరుతుంది, ఈ మస్ట్ విజిట్. అలా ధర్మరాజు కూడా అలా నరకాన్ని విజిట్ చేసి మళ్ళీ వస్తాడు. సో ఇదంతా ఎందుకంటే ధర్మం పట్టుకోవాలి, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు, దేనికోసమైనా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మం కోసం దేన్నైనా విడిచిపెట్టు, దేనికోసం ధర్మాన్ని విడిచిపెట్టు. ఇలా భాగవతంలో ఈ ద్వారక ప్రస్తావన వస్తుంది. మరి మీరు అడిగేసారు చాలా క్వశ్చన్లు కదా, మరి అందుకని చెప్తున్నా, వాళ్ళంతా ఏమైపోయారు, ఇది కదా క్వశ్చన్. అవును, అసలు అలా మునిగిపోతుంటే కృష్ణుడు ఏం చేశాడు? అసలు చెప్పింది ఆయన, అడిగాడు సముద్రుని. అక్కడ ప్రాబ్లం వచ్చింది కదా మధురలో, వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు, వాడిని కంసుని వధించాడు, వాళ్ళ తాతగారిని సీట్లో కూర్చోబెట్టాడు. తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా సముద్ర మధ్యలో నాకు స్థలం కావాలని అడిగాడు. సముద్రుడు స్థలం ఇచ్చాడు, బెట్ ద్వారకా అంట. బెట్ అంటే గిఫ్ట్, గిఫ్టెడ్ ల్యాండ్. మరి గిఫ్ట్ కొంతకాలం వాడుకున్నాడు, విశ్వకర్మని పిలిచి దాన్ని సుందర నగరాన్ని నిర్మించి, అద్భుతమైన నగరం, చాలా ఆర్గనైజ్డ్, సిస్టమాటిక్. మరి స్వామి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు దాని పని లేదు. వీళ్ళందరూ కూడా దేవతలు ఎవరైతే స్వామితో వచ్చారో వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళని ఎవరు సమాప్తి చేస్తారు? ఏదో రీజన్ కావాలి. అందుకని కృష్ణుడు కొడుకుల్లో ఒక ఆయన సాంబుడు. సాంబుడు అంటే జాంబవతి కొడుకు. అతను ఏం చేశాడు, ఒక ఆడపిల్ల వేషం వేసుకుని, నాదుడు వాళ్ళు సప్తర్షులు వస్తే ఫ్రెండ్స్తో పాటు, ఏమండి అంటే వాళ్ళే ఊరికి అల్లరే ఆడపిల్ల వేషం అతను వేసి, ఒకడు భర్తలాగా, మా ఆవిడండి 8వ నెలండి, ఎవరు పుడతారు, ఇలా. వాళ్ళకి తెలీదా? వాళ్ళకి కోపం వచ్చింది, ఎరా వేషాలు వేస్తున్నారా, వీడి కడుపున మొసలం పుడుతుంది అన్నారు. వాళ్ళకి భయం వేసింది. తాతగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, భీష్ముడి దగ్గరకో లేకపోతే ఉగ్రసేనుడి దగ్గర. మొత్తానికి వాళ్ళు, నాయన దాన్ని సముద్రం దగ్గర అరగదీయింద్రా అని చెప్పారు. ఒక పెద్ద బండలా అది పుట్టింది. అరగదీసి ఆ నొరగంతా అది ఒక పెద్ద పెద్ద దుబ్బు అంటాం కదా, అలాంటివిగా తయారైంది. ఏమో మొక్క మిగిలింది, పడేశారు. అది వదే చేప మింగిందంట. ఆ చేప ఎవడికో దొరికింది ఒకడికి, వాడు దాన్ని పొట్ట కోసాడు. ఇది బాగుంది కదా అని బాణానికి పెట్టుకున్నాడు. ఇవన్నీ ముందస్తు ఏర్పాట్లు, బ్యాగ్ సర్దుకున్నట్టు. వీళ్ళు ఆడ కూర్చుని, కృష్ణుడి ఈ వంశీకులు రిలాక్స్డ్గా ఉన్నారు. మాట పెరిగింది అంతే. వాళ్ళని ఎవరు చంపకూడదు, ఇంకోళ్ళ చేతిలో చావకూడదు, వాళ్ళంతా దేవతలు కాబట్టి వాళ్ళ కథని ముగించాలిగా. వాళ్ళు కొట్టుకు చచ్చారు. అందుకే చూడండి, యాదవ వంశంలో ముసలు వచ్చి వాళ్ళు కొట్టుకు చచ్చారా అంటుంటారు. మరి వెనక్కి వెళ్ళాలి, వాళ్ళు నగరమేమో లోపలికి వెళ్ళాలి, వీళ్ళేమో పైకి వెళ్ళాలి, కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళాలి. సో వచ్చిన ఏదైతే పర్పస్ ఉందో అది ఫుల్ఫిల్ అయిపోయింది. అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట అన్నారు, ఇదంతా జరిగిన తర్వాత పరిసమాప్తి అయిపోయింది, అవతారం మళ్ళీ స్వధామానికి వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత అర్జునుడు కృష్ణుడి భార్యలను తీసుకొని వస్తూ ఉన్నాడు. అందులో రాధ ఉండదు కదా, రాధని ప్రాణంగా ప్రేమించాడు, అంతకు మించి అనుకున్నాడు. అందులోనూ కృష్ణుడి కంటే రాధ వయసు ఎక్కువ, పెద్దది అనుకుంటారు కదా, తనెందుకు దూరం పెట్టాడు? ఆ భార్యల్లో తనెందుకు లేదు? లేదు అమ్మా,
మనకేం చెప్పారంటే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహిరే అన్య. ఇది బెంగాలీ. శ్రీకృష్ణ చైతన్య అంటే రాధాకృష్ణులకి అభిన్నం, అంటే రాధాకృష్ణులే చైతన్య మహాప్రభు అని చెప్పారు. రాధారాణి అంటే ఆహ్లాదిని శక్తి అంటారు. కృష్ణుడు యొక్క ఆనందం ఒక రూపం చేస్తే ఆవిడ రాధారాణి. కాబట్టి రాధారాణి కృష్ణుడు వేరు కాదు, వేరు కాదు. కేవలం లీలా ప్రకటన చేయడానికి మాత్రమే భగవంతుడు రాధారాణిని వచ్చేలా చేయడం జరిగింది. ఈ లీలా ప్రకటన ఇది అర్థం చేసుకోవడానికి మనకి కాస్త మెచ్యూరిటీ ఉండాలి. పైపైన చూస్తే అపరాధం చేస్తాం. అందుకని మనం షడ్గోస్వాములు రచించిన సాహిత్యాన్ని చదవాలి. చాలా శ్రద్ధగా, చాలా వినయంగా, భౌతికమైన భావనతో కాకుండా అప్పుడు మనం కూడా ప్యూరిఫై అవుతాం. అంతేగాని ఏదో క్యాజువల్గా అలా డిస్కస్ చేయడానికి లేదు. అందుకే బృందావనంలో ఎవరంటే వాళ్ళు అడుగు పెట్టలేరు. మేము ఇస్కాన్లో జాయిన్ అయ్యాక 4 ఏళ్ల తర్వాత బృందావనం వెళ్తాను అని అనుకోలేదు. ఏదో అన్ని సిటీల్లాగే అదొకటి కాదు, గ్యారంటీగా చెప్తాను. చాలామందికి జరిగింది. నేను వెళ్ళగలను అనుకుని నువ్వు ఆగ్రా దాకా వెళ్ళగలవు, మహా అయితే మధుర దాకా వెళ్ళగలరు. గర్వం చేత వెళ్తే మాత్రం రాధారాణి నాట్ అలౌడ్ యూ టు బృందావనంలో అడుగు పెట్టలేవు. ఎందుకని తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. రాధే బృందావనేశ్వరి అంటే బృందావనానికి అధిపతి ఎవరంటే రాధారాణి. అలాగే మీరు మాట అన్నారు, రాధారాణి కృష్ణుడి కంటే పెద్దది అని. మేము ఈ డౌట్స్ అన్నీ ఒక 25 ఏళ్ల క్రితమే మా గురువుగారిని అడిగాం. అంటే జనసామాన్యంలో ఉన్నవి కదా ఇవన్నీ. కృష్ణుడి మీద రాధారాణి నెల 15 రోజులు చిన్నది. వృషభాను మహారాజుకి ఒక కమలంలో ఒక సరస్సులో ఆవిడ దొరికింది. మన సీతాదేవి ఎలా అయితే జనక మహారాజు దొరికిందో అలాగా ఆవిడ పుట్టిన తర్వాత దొరికిన తర్వాత ఉయ్యాల్లో వేశారు, కళ్ళు తెరవలేదు ఆవిడ. వాళ్ళు చాలా అయ్యో ఈ ముద్దులు మూట కట్టే పసిపాప కళ్ళు తెరవలేదని. తర్వాత యశోదామాయి నందమహారాజు ఈ వృషభాను మహారాజు యొక్క ఇంటికి వచ్చారు చిన్ని కృష్ణుని తీసుకొని. కృష్ణుడు ఆడుతూ వెళ్ళి ఆ ఉయ్యాలను పట్టుకున్నాడు. కృష్ణుడు ఎప్పుడైతే ఆ ఉయ్యాల పట్టుకుని నిలబడ్డాడో అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచింది. అంటే కృష్ణుడిని మాత్రమే చూస్తుంది. సీతాదేవి గురించి చెప్తూ సింహాచల శాస్త్రి గారు గొప్ప హరికథకులు వారు అంటారు, సీతాదేవికి రాముడు ఒక్కడే తెలుసు, మనకు రాముడు తప్ప అన్నీ తెలుసు అంటారు. అలాగా రాధారాణి కృష్ణుడికి అభిన్నం, కేవలం ఆనందం, ఆహ్లాదిని శక్తి. భగవంతుడికి 3 శక్తులు ఉంటాయి. అంతరంగ శక్తి అంటే రాధారాణి, బాహ్య శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం. మనం అందరం కూడా భగవంతుడి యొక్క న్యూట్రల్, అంటే మనకు ఒక ఇచ్చ ఉంది. మనం ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. ఇటు అటు కాదు, ఇటు కానీ అటు కానీ ఉండొచ్చు ఒకవైపు. అది గోన గన్నారెడ్డిలాగా ఆడా ఉంటా ఏడా ఉంటానని అనడం కుదరదు. మనకు ఒక స్వతంత్రం ఉంది జీవులకి. ఆ స్వతంత్రాన్ని మనం సరిగా ఉపయోగిస్తే భగవంతుడి వైపు ఉంటాం, మనం మిస్యూజ్ చేస్తే భౌతిక ప్రపంచంలో ఉంటాం. ఆ చాయిస్ మనది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు శాస్త్రాలు చదవడం ద్వారా, వినడం ద్వారా, గురువుని ఆశ్రయించడం ద్వారా, మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా ఈ ప్లాన్ చేస్తాడు. ఇక్కడ ఉండటం కుదరదు కదా. చాలా బాగుంది స్టూడియో, చాలా బాగుంది కారు, చాలా బాగుంది ఇల్లు, కానీ ఇవన్నీ అశాశ్వతం.
యదృశ్యం తన్నశ్యం. మొన్న మధ్య మీకు గుర్తుందా టర్కీలో అవును. 34 అంతస్తుల బిల్డింగ్ ఓనర్ 17 సెకండ్లో బెగరైపోయాడు. ఎందుకు? భూకంపం. మీకు గుర్తుందా ఒక 15 ఏళ్ల క్రితం కర్నూలులో వరదలు వచ్చింది, మొత్తం ముంచెత్తింది. కర్నూలు సిటీలోకి వరద రావడం ఏంటి? బ్రహ్మంగారు ఎప్పుడో అయిపోయారు, వచ్చేసింది. కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగింది. ఆ ఫోటోలు కొన్ని చూస్తే చాలా బాధగా ఉంటాయి. 40 ఎకరాల ఆసామి మట్టి బురద అంటుకున్న బ్లడ్ తింటున్నాడు. ఏం చేయాలి? కాబట్టి ఎప్పుడు ఇలా ఉంటాను అని ఎప్పుడు అనుకోకూడదు. ఇది ఒకటి చెప్తాను, తర్వాత మీరు అడుగుదురు. అర్జునుడు తీసుకొస్తున్నాడు కదా, ఆ తీసుకొస్తున్నప్పుడు తను ఇలా ఫెయిల్ అయ్యాడు. మరి అదేంటి, వాళ్ళు రక్షించబడాలిగా. ఇది కూడా మీ ప్రశ్నేగా. ఇప్పుడు ఆ ద్వారకలో ఉన్న వాళ్ళ విషయం మీకు చెప్పాను. వాళ్ళకి వికెట్ చేయాలి. వికెట్ చేయాలంటే ఏదో వికెట్ పట్టుకుని కొట్టుకోవాలి, వాళ్ళని ఇంకోటి చంపకూడదు, వాళ్ళని వాళ్ళే కొట్టుకోవాలి కదా. అక్కడే సమాప్తం. ప్రోగ్రామ్ వైండప్ చేయాలి. ఇక పెద్ద ఆయన వెళ్ళిపోతున్నారు, ఇంకా మిగిలిన రావాలి, అక్కడ వెళ్ళిపోవాలి కదా ముందు ఏర్పాట్లు. సో కాబట్టి అక్కడ ఓ రీజన్ కావాలి, ఆ రీజన్ కోసం ముసలం, తద్వారా అది వైండప్. మరి వీళ్ళెవరు? ఇప్పుడు తెలిసి తెలియక సరిగా చదవక ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్లు తయారయ్యి కృష్ణుడు 16,000 మందిని చేసుకున్నాడు, ఆయన దేవుడు, ఇలా ఏదో అవుతూ ఉంటారు. రామచంద్రమూర్తి వనవాసం చేస్తున్నప్పుడు ఆయన చాలా అందగాడు కదా. అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. అంతగాడు కాబట్టే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపాయ అంటే పురుషులు కూడా ఆకర్షించే అంత అందగాడు. ఇంత అందగాడైన రాముణ్ణి మేము సేవించాలి, ఆయనతో పాటు ఉండి అని ఋషులు కోరుకున్నారు. సీతాదేవి ఉంది, ఇప్పుడు నియమం ఏకపత్ని వ్రతం, నేను మళ్ళీ వస్తా, వచ్చినప్పుడు మీరందరూ నాకు పత్నులై మీరు సేవిద్దురు అన్నారు. సో ఆ ఋషులందరూ గోపికలుగా వచ్చారు. వాళ్ళందరూ ఓ కారణం ఉండాలి కాబట్టి నరకుడి చేత బంధింపబడ్డారు. వాళ్ళంతా కృష్ణుని కోరుకున్నారు. ఏదో వాడి పేరేంటండి, అలెగ్జాండరో లేకపోతే తైమూరో లేకపోతే ఈ బ్యాచ్ ఉన్నారే తొగ్లక్కో, ఇలాంటి వాళ్ళు ఎత్తుకొచ్చేసి అలాంటి కార్యక్రమం కాదు అది. వాళ్ళు కోరుకున్నారు మేము కృష్ణుడిని తప్ప ఇంకెవరిని వివాహం ఆడము అని. వాళ్ళందరికీ 16,108 మంది మొత్తం భార్యలు. ఈ 16,000 మందికి 16,100 మందికి ఆయన ప్యాలెస్లు కట్టించాడు. వీటిని నిజమేనా, ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న విషయం మాట నిజమేనా అని నారదుడు చెక్ చేయడానికి వెళ్ళాడు. ఇవన్నీ భాగవతంలో ఉంటుంది. నువ్వు భాగవతాన్ని విశ్వసిస్తే నీ యూనివర్సిటీ తెలివితేటలు ఏం వాడకుండా జస్ట్ యాక్సెప్ట్ ఇట్. అలా ఈ ఋషులందరూ ఆయన భార్యలుగా ఉండి భగవంతుడి సాంగత్యాన్ని పొంది భగవంతుడు ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవాలి, మరి ఏదో విధంగా ప్యాకప్ అయిపోవాలి. అర్జునుడి మహాప్రస్థానం, ఆయన వెళ్ళిపోవాలి. సో వీళ్ళందరూ ఈ ఆటవికుల ద్వారా లాక్కి వెళ్ళిపోయారు. లాక్కి వెళ్ళిపోతే ఇది కూడా చెప్పాలి, ద్వారక దగ్గర గోపీ తలాబ్ అని ఉంటుంది. మేము వెళ్తూ ఉంటే ఈ తిలకం పెట్టుకుంటామే అక్కడే దొరుకుతుంది. ఇప్పటికీ మామూలుగా 20-30 రూపాయలు ఇంత మొక్క ఉండేది, అక్కడ ఇంత దొరికేస్తుంది 20 రూపాయలకి. అలా చెప్తున్నా, చాలా స్వచ్ఛంగా. ఆ గోపీ తలాబ్ ఏమిటి అంటే ఈ
ఆటవికుల చేత కొనిపోబడుతున్నటువంటి కృష్ణుడి యొక్క భార్యలు, వాళ్ళకి ఆటవికులు అంటేనే కల్చర్ ఉండదు అని కదా, వాళ్ళు మనం పెళ్లి చేసుకుందాం అన్నారు కృష్ణుడి భార్య వాళ్ళు. సరే మేము స్నానం చేసి వస్తాం, మరి నడిచి వచ్చాం కదా అన్నారు. అలాగే అన్నారు వాళ్ళు. వీళ్ళందరూ ఆ పెద్ద సరస్సులో దిగారు. దిగినప్పుడు స్త్రీలు, బయటకు వచ్చినప్పుడు గడ్డాలు వేశారు. ఇంక వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? వాళ్ళు అలా వెళ్ళిపోయారు, వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు. అలా ఒక్కొక్కటి నాటకం అయిపోయింది అన్నట్టుగా అలా వాళ్ళ పాత్రలు ముగించిపోయింది. మనం ఏదో మన ఇచ్చ వచ్చినట్లు దాన్ని మాట్లాడకూడదు కదా, నేర్చుకోవాలి. కొన్ని చూసి మనం మార్చుకోవాలి. అందుకని మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ ఎన్నో నేర్పిస్తాయి. మనం చదవాలి, వినాలి. మన పైత్యం చూపించకూడదు. కాళిదాస్ కవిత్వం కొంత, వీడి పైత్యం కొంత, అలా చూపించకూడదు. అందుకని బుద్ధిమంతులండి మన పూర్వీకులు. కేవలం త్యాగరాజ స్వామి వారు రాముణ్ణి పట్టుకుని, మన రామదాస్ గారు రాముణ్ణి పట్టుకుని, కవయిత్రి మొల్ల రాముణ్ణి పట్టుకుని, నారాయణ తీర్థులు వారు కృష్ణుని పట్టుకుని, క్షేత్రయ్య గారు కృష్ణుని పట్టుకుని, వాళ్ళందరూ ఉద్ధరింపబడ్డారు కదా. సూర్యదాస్ పేరు విన్నారా? ఈ సూర్యదాసు కళ్ళు ఉండవు, గోతులు పడిపోయాడు, ఆవులు కాస్తూ పైకి రాలేకపోయాడు. కృష్ణ అన్నాడు. కృష్ణుడు వచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, పైకి తీశాడు. స్వామి చాలా సంతోషం, ఇంక తీసేసుకో అన్నాడు. అదేంటి, ఎవరైనా కళ్ళు ఇస్తే వెనక్కి తీసుకోమంటారా? అది ఉండొచ్చు కదరా, ఉంచుకోవచ్చు కదా అని. వద్దు స్వామి, ఇన్ని రోజులు నేను ఈ ప్రపంచాన్ని చూడలేదు, ఇప్పుడు నువ్వు కళ్ళు ఇచ్చావు, నిన్ను చూశాను, ఇంకా చాలు. ప్రపంచాన్ని చూడడానికి ఇది ఎందుకు, వేస్ట్. నిన్ను చూడడానికి ఇవి. ఈ మాట ఎవరు చెప్పారు? పోతన చెప్పారు. ఏమని? అచ్చ తెలుగులో, సురరక్షకునిగాంచు చూడ్కులు. మంచి కళ్ళు అంటే సుర అంటే దేవతలు, సుర రక్షకుడు అంటే దేవతలను రక్షించు వాణ్ణి చూసేవి మంచి కళ్ళు అంటే విష్ణువుని. విష్ణునా కర్ణించు వీణులు, శ్రీనాథు వర్ణించు జిహ్వ, దేవదేవుని చింతించు దినము, మధువైరిదవలిన మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు, తండ్రి హరిజేరుమని అనడువాడు తండ్రి. కాబట్టి మనకి పద్యాల్లో, పాటల్లో ఎన్నో నేర్పించారు. మనం మూర్ఖులమై చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ శరీరాన్ని పాడు చేసుకుంటూ, మనస్సును పాడు చేసుకుంటూ, వాతావరణాన్ని పాడు చేసుకుంటూ, మన అతి తెలివితేటల చేత ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటూ, మన పూర్వీకులు ఏం చెప్పారండి? సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సింప్లీ లివింగ్, నో థింకింగ్. నిన్న ఓ డాక్టర్ గారు చెప్తున్నారు, మా పిల్లలు కూడా 7ంటికి లేపితే ఎందుకు, ఎవరు లేచారు, ఎందుకు లేపుతారు అంటున్నారు అని బంగపోయారు. 7ంటికి లేపితే ఎందుకు లేపుతారు అని పిల్లలు అడుగుతున్నారంటే ఏమిటి అర్థం? 7ంటికంటే ఎర్లీ, కానీ యాక్చువల్గా ఇంటికి లేవాలి 4 బ్రహ్మముహూర్తం. ఎవరైతే తొందరగా లేస్తారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆయుర్దాయం ఉంటుంది. లేటుగా పడుకుంటున్నారు, లేటుగా లేస్తున్నారు, తొందరగా లేట్ అయిపోతున్నారు. లేట్ అంటే పేరు ముందే LET. మళ్ళీ లేట్లో ప్లేట్లు తింటున్నారు, 4 AM కూడా తింటున్నారు. దానికోసం స్ట్రీట్లు పెట్టారు. ఇక్కడ కూడా ఉంది, ఎక్కడో తెలియదు. నేను ఒకసారి స్ట్రీట్ ఉంది, ఫుడ్ కార్నర్స్ అవుతున్నాయి. విజయవాడలో ఈట్ స్ట్రీట్ దాని పేరు. ఇక్కడ అక్కడ ఇది ఏంటిది? దిస్ ఇస్ నాట్ హ్యూమన్ కల్చర్. పక్షుల పిన్న తింటాయి రాత్రులు, అందుకే వేమన గడ్డి పెట్టాడు. చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని.
చాలా వివరం ఉంది అందులో, చాలా తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత. క్షేమ సిద్ధ. మీరు ఏదో అడగబోతున్నారు అడగండి. అవును స్వామి. ఇప్పుడు కృష్ణుడి గురించి ఇంత మాట్లాడుకున్న తర్వాత అమ్మ, ఉన్నటువంటి అపోహలు, అనుమానాలు వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కృష్ణ పరమాత్మని పూజిస్తే కష్టాలు తప్పవు అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటుంటారు అలా? డ్రైవింగ్ వచ్చినోడికే కదా, నమ్మకం ఉంటేనే కదా మనం డ్రైవింగ్ సీట్ ఇస్తాం. మాకు బాగా కావలసినోడు కదా అని చెప్పి ఆ సీట్లో కూర్చోబెట్టాం. నీకు చాలా తమ్ముడు కావచ్చు, అన్నయ్య కావచ్చు, బావ కావచ్చు, బంధువు కావచ్చు, మిత్రుడు కావచ్చు, డ్రైవింగ్ వస్తేనే ఇస్తాం. నాకు చాలా క్లోజ్ కాబట్టి ఇవ్వంగా. భగవంతుడు కూడా అంతే, నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలి అని కోరుకుంటాడు. చెప్పాడు ఆయన భాగవతంలో, కృష్ణ భగవానుడు చెప్పాడు, నేను ఎవరిని ఇష్టపడతానో వాళ్ళ సంపదలు లాక్కుంటాను అన్నాడు. మా పెద్ద స్వామి వారు, ప్రభుపాదులు వారు, ఇస్కాన్ ఫౌండర్, వారు చెప్పారు, 2 ఫ్యాక్టరీలు ఉండేవి, మెడిసిన్ డే ఫార్మాస్యూటికల్స్ అని బాగా నడిచేవి, ఒక్కొక్కటి కొలాప్స్ అయిపోయినాయి. వ్యాపారం మొత్తం కొలాప్స్, ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఈ శ్లోకం. ఓ భగవంతుడు నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్నారు. భాగవతం రాయడం ప్రారంభించారు. మాన్యువల్ చేత్తో 3 స్కందాలు సంస్కృతంలో ఉండేవాటిని ఇంగ్లీష్లో. భగవంతుడి పరీక్షలు ఎలా ఉంటాయి చూడండి. ఈయన ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చేస్తే ఆ 3 బుక్కులు లేవు. భార్యని అడిగారు, ఏమన్నారు, ఇందాక ఈవినింగు టీలోకి నంచుకోవడం బిస్కెట్లు లేవు, అందుకని పాత సామాన్లు కొంటాం వాడికి అమ్మేశారు. షాక్ కదమ్మా కదా. మనం చాలా మెచ్యూర్డ్గా ఉంటే బాగా అర్థమవుతుంది. ఆయన అడిగారు, నీకు బిస్కెట్లు ముఖ్యమా నేను ముఖ్యమా? ఆవిడ చాలా కూల్గా బిస్కెట్లు అని చెప్పింది. ఈ అవమానం కదా, అదేమో హట్టింగ్, ఇదేమో ఇన్సల్ట్. చేత్తో రాసిన మాన్యువల్ ఏమో పాత సామాన్లకి వెళ్ళిపోయి సమాధానం ఏమో ఇలా వస్తే ఏమిటివంటి? ఓ, నువ్వు ఇంట్లో ఉన్నది చాలే, ఆ పరమార్థం అది. ఇప్పుడు ఉదాహరణకి ఈ రూమ్ మనం వెకెట్ చేయాలనుకోండి, ఇక్కడ ఫోన్ అన్నా మనని హంట్ చేయాలి, లేదు ఏదో ఒక ఉత్పాతం, ఏదో బాగుంది కదా అంటాం, ఎక్కడికే భోజనాలు తెప్పించుకుని ఎక్కడే పడుకుని అంటే అలా ఉంటుంది. కాబట్టి నువ్వు వెకెట్ చేయాలి, ఏదో రీజన్ కావాలి. సో ప్రభుపాదుల వారికి అర్థమైంది, ఓ ఇంకా మనకి ఉపదేశం వచ్చింది, వి షుడ్ లీవ్. అలా ఆయన బృందావనం వెళ్ళి ఈరోజు మనం మాట్లాడుతున్నాం, కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. ఒక సందేశం ఏదో అలా అందింది. ఈ సంపదలన్నీ నేను లాక్కుంటా అని చెప్పారు, లాక్కున్నారు, అవమానాలు ఇచ్చారు, ఇబ్బందులు ఇచ్చారు, ఇన్సల్ట్ అయ్యేలా చేశారు. ఎందుకు? నువ్వు బయటికి రావాలి, నువ్వు బయటకు వస్తేనే కదా ఇంతమంది బాగుపడ్డారు. అలా అందుకే మా పెద్ద స్వామి చెప్తారు ప్రభుపాదుల వారు, ఓ లార్డ్, యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్, ఇఫ్ యూ గివ్ సంథింగ్ ఐ కాంట్ బే, ఇఫ్ యూ టేక్ ఐ కాంట్ స్టాప్. భగవంతుడా, 1000 చేతులు కలిగిన నువ్వు ఏదన్నా నాకు ఇస్తే నా 2 చేతులతో నేను మొయ్యలేను, నువ్వు లాక్కుంటే ఆపలేను. అది భగవంతుడు. సహస్రశీర్షా పురుష కదా. కాబట్టి భగవంతుడు మనందరి ఎడ చాలా దయ కలిగి ఉన్నాడు. మనం ఆ దయని అర్థం చేసుకోవట్లేదు. వానకి పక్షపాతం ఉంటుందా? వానకి పక్షపాతం ఉంటుందా? ఉండదుగా. ఆ కురిసినప్పుడు ఆ నీళ్లు కొన్ని నదుల్లో పడతాయి, కొన్ని ఇసుకలో పడతాయి, కొన్ని రాళ్ళల్లో పడతాయి, కొన్ని ఓసర క్షేత్రములు అంటారు, అంటే చాలా హార్డ్, ఆ భూమి చాలా అంటే నిస్సంతు లాంటిది, గొడ్రాలు లాంటిది అని అన్నమాట. ఏం మొలవు, పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలు తప్ప. అక్కడ కూడా వాన పడింది.
కానీ మంచి సుక్షేత్రంలో పడ్డాయి నీళ్లు. ఏముంది? మొలకలు ఎత్తుతాయి. అందుకని మనం అందరం క్షేత్రము అని పిలువబడే ఈ శరీరంలో ఉన్నాం. భగవంతుడు ఎవరు? క్షేత్రజ్ఞుడు. అందుకే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగం. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఈ క్షేత్రంలోకి ఎందుకు వచ్చాం, మన ఎవరు ఇందులో ఉంచారు, ఎవరు తీసుకుపోతున్నారు, ఎవరు తోసుకుపోతున్నారు, తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, అసలు ఎందుకు వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ భౌతికత నేర్పిస్తుంది. మనం చదవాలి, వినాలి. మీరు ఘంటసాల భౌతికత విన్నారు, విద్యాభూషణ్ భగవద్గీత అని కొట్టాను. నేను చాలా చాలా ఇష్టపడతాను. చాలా అద్భుతంగా, అంటే తెలుగులో కూడా దాని ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగా ఉంది. అది మేము దాదాపు 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. వారి గొంతు అద్భుతం. అంటే ట్రాన్స్లేషన్ వేరే వాళ్ళు చేశారు, కేవలం శ్లోకాలు వారివి. అత్యద్భుతమైన గొంతు, అది మామూలు గొంతు కాదు. విద్యాభూషణ్ భగవద్గీత అని కొట్టింది, అద్భుతం. వీళ్ళందరూ మనకి ఎందుకు పాడి, కొందరు రాసి, కొందరు కీర్తనలు, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? కేవలం మనం బాగుండాలి. నందతి 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 నిత్యం. మహాత్ములు ఎలా ఉంటారు అని అడిగితే ఇది ఆన్సర్. నందతి 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 నిత్యం అంటే ఏమిటి? వారు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు. ఎవరిలో? ఎవరితో? భగవంతుడితో. నందుడి కొడుకు. నందుడి కొడుకు ఎవరు? శ్రీకృష్ణుడు. కాబట్టి మనం అందరం కూడా ఆనందమయోభ్యాసాత్ అనబడేటువంటి స్థితి మనది. మనం ఆనందంగా ఉంటే మన హక్కు. మనని ఉపనిషత్తులు ఏమని పిలుస్తాయి? నీ పేరు ఉపనిషత్తుల ప్రకారం అమృతస్య పుత్ర. నువ్వు పాపివి కాదు, నువ్వు అమృతస్య పుత్ర. యువర్ బిలాంగ్స్ టు గ్రేట్ పర్సనాలిటీస్. కాబట్టి మన పూర్వీకులు మనని ఆనందంగా ఉండడం ఎలాగో నేర్పించి మనకి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. కానీ నువ్వు ఆనందం అక్కడ కాకుండా ఇంకెక్కడో వెతికితే, ఓ చిన్న కథ చెప్తాను సరదాగా, ఓకే, యాప్ట్గా. వెతుకుతున్నాడు పెద్ద ఆయన, నోన్ పర్సన్, అందరికి తెలిసిన. ఏంటి సార్ అంటే, ఉంగరం పోయిందని. మనమే ఉన్నాం, పెద్ద మనిషి అయినా మనం కూడా వెతుకుతాంగా. చాలాసేపు వెతికాక మన ఆకాష్కి డౌట్ వచ్చింది. సార్ ఉంగరం ఎక్కడ పోయింది సార్ అన్నాడు. అది పంజాగుట్ట దగ్గర పోయింది అన్నాడు. సార్ ఇక్కడ లైటింగ్ బాగుందని. అట్లా లైటింగ్ బాగుంటే దొరుకుద్దా? అలా ఎక్కడ పోయిందో అక్కడ కదా వెతకాలి. అలా మనం భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ మనకు ఆనందం ఎప్పుడు వస్తుంది? భగవంతుడి దగ్గరికి వెళ్తేనే. దీనికి మా ప్రభుపాదుల ద్వారా ఒక ఉదాహరణ ఇచ్చారు. పిల్లవాడు ఏదో ఒక తిరణాలకు వెళ్ళాడు వాళ్ళ అమ్మతో. చాలా బాగుంటుంది, నేను చాలా కాలం క్రితం చెప్పాను అది. పిల్లవాడు తప్పిపోయాడు, వాళ్ళ అమ్మ చెయ్యి నుంచి తప్పిపోయాడు. తప్పిపోతే గుళ్ళో ఓ మూల కూర్చొని ఏడుస్తున్నాడు. వీడు వాళ్ళ అమ్మతో వస్తూ ఉన్నప్పుడు ఇది కావాలన్నాడు. పేదరాడు ఆవిడ, మళ్ళీ కొనుక్కుందామని. కేవలం దండం పెట్టుకుని వెళ్ళిపోవడానికి మాత్రం ఆవిడ దగ్గర శక్తి ఉంది, కొనే డబ్బులు. ఏదో బుడగలు అడిగాడు, మళ్ళీ అంది. ఏదో తిరుమండారం, మళ్ళీ అన్నీ మళ్ళీ అంటే లొల్లి ఎందుకు ఈ తల్లి అనుకున్నాడు. మా అమ్మ మంచిది కాదు అనుకున్నాడు మనసులో. సరే మొత్తానికి ఆవిడ చెయ్యాల దండం పెట్టింది, వీడు మిస్ అయిపోయాడు అని ఏడుస్తున్నాడు. మూల కూర్చున్నాడు. అందరూ అమ్మ కావాలి కదా, ఎవరినో చూపించి ఈవిడైనా మీ అమ్మ అని అడిగారు. మంచి పట్టు చీర కట్టుకున్నాడు. మా అమ్మ చాలా బాగుంటుంది అంటున్నాడు. ఈ మధ్యలో ఎవరో వచ్చి విజయ్ లాంటాడు ఒక స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఉంటుంది కదా, దాన్ని ఏముంటుంది, పీచు మిఠాయి. వాడు ఇందాక అడిగాడు, ఇప్పుడు చిచ్చి నాకొద్దు. ఏం కావాలి ఇప్పుడు?
అమ్మ కావాలి అంతే, సింగిల్ డైలాగ్. మళ్ళీ ఇంకొక అందమైన స్త్రీని చూపించి మీ అమ్మ ఇలా ఉంటుందా అన్నారు. చిచ్చి మా అమ్మ చాలా బాగుంటుంది అని ఇలా అనేసి అంటున్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి ఒక ఇందాక ఏదో బుడగలు అడిగాడుగా, అది తీసుకొచ్చి ఇచ్చారు. నాకొద్దు, అమ్మ కావాలి. మళ్ళీ ఇంకో అందమైన స్త్రీని, నగలు బాగా వేసుకున్న స్త్రీని చూపించారు. మీ అమ్మ ఎలా ఉంటుందని. మా అమ్మ చాలా బాగుంటుంది ఇలా అనేసి మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ వీడికి ఏదో బట్టలు అన్నా ఏమొద్దన్నాడు. ఫైనల్గా ఏడుస్తూ ఒక మాసిపోయిన బట్టలతో, చెరిగిపోయిన జుట్టుతో, కళ్ళు లోపలికి వెళ్ళిపోయిన ఒక నల్లని స్త్రీ బాబు అని వచ్చి ఎత్తుకుంది. వీడు ఏం చెప్పాడు ఇందాక మనకి, వీళ్ళ అమ్మ ఎలా ఉంటుందని చెప్పాడు. లొల్లి చేసే అమ్మొద్దు మనకి అనుకున్నాను. ముందు వీళ్ళందరూ అది తిను ఇది అన్నట్టు ఏమన్నాడు. అంత ఆ పట్టు చీరావిని, ఆ తెల్లగా ఉండేవాడిని, ఆ బంగారం వేసుకున్నావిని చూపిస్తే ఏమన్నాడు, మా అమ్మ చాలా బాగుంటుంది అన్నాడు. ఇప్పుడు ఈవిడ రంగు, ఈవిడ ఆకారానికి ఆ ముగ్గురు స్త్రీలకి అసలు ఏమైనా సాపత్యం ఉందా? పోనీ ఈ అబ్బాయి అబద్ధం చెప్పాడా చెప్పండి? కాకుండా వాడి కళ్ళకి అందంగా కనిపించింది, మిస్ అయ్యాడు కాబట్టి. కాదు కాదు, సౌందర్యము అంటేనే అమ్మ. అసలు ప్రపంచంలో అందమైనది అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మ మీద శంకరాచార్యుల వారు సౌందర్యలహరి రాశారు. అందుకే సినిమాల్లో పాడుకోవడానికి కాదు, సౌందర్యం అంటే అమ్మదే. ప్రపంచంలో అమ్మ కంటే అందమైంది ఇంకెవ్వరూ ఉండరు. మొన్న శివరాత్రి మా అమ్మ పుట్టినరోజు, అదే రోజు మహిళా దినోత్సవం. సో నా జీవితంలో నాకు పరిచయమైన మొట్టమొదటి మహిళకి నా సాష్టాంగం అని స్టేజ్ మీదే సాష్టాంగం చేసి అక్కడ ఉన్న తల్లులందరికీ కూడా సాష్టాంగం చేసి నా ఉపన్యాసం ఇచ్చాను. కాబట్టి ఈ ఉదాహరణ ఎందుకు అంటే, పిల్లవాడికి వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాతే మనశ్శాంతి వచ్చింది, సంతోషం వచ్చింది. ఆ బొమ్మలు, ఆ పీచు మిఠాయిలు, ఆ బట్టలు ఏవి సంతోషాన్ని ఇవ్వలేదు. అలా ఈ ప్రపంచంలో నువ్వు భగవంతుణ్ణి పొందితేనే నీకు నిజమైన ఆనందం. ఈ కనబడేవేవి కాదు, అసలది అది దాని అర్థం. అయితే ఇప్పుడు ఇస్కాన్ దేవాలయాల్లో ప్రతి చోట కృష్ణ పరమాత్మతో పాటుగా తులసి మొక్క ఉంటుంది. అండ్ మీరు వేసుకున్నటువంటి దీక్షలో కూడా తులసి మాల అనేది కంపల్సరీ ఉంటుంది. తులసికి ఉన్నటువంటి అంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? మేము రోజు తులసమ్మకి ప్రణామం చేస్తాం, హారతిస్తాం, ప్రదక్షిణ చేస్తాం, కీర్తన చేస్తాం, నీళ్ళు పోస్తాం, ఇన్ని చేస్తాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఒకసారి సరదాగా త్యాగయ్య సినిమా సాంగ్స్ కొట్టండి, నాగయ్య గారి త్యాగయ్య. అందులో మంచి పాట, ఆవిడకి అసలు దండం పెట్టాలి, ఎంత బాగుంటుందో ఆ పాట. ఆవిడ పూజ చేసే విధానం, జై కృష్ణ తులసి జై కృష్ణ తులసి అంటూ చాలా అద్భుతంగా ఉంటుంది. అలా పూలు వేస్తూ, కొన్ని గాజులు వేసి, నీళ్ళు పోస్తూ చాలా పూజ చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు ధూపహారతి, దీపహారతి, పుష్పాలు, నీళ్లు, ప్రదక్షిణ. మళ్ళీ ఆ తులసమ్మ చుట్టూ ఒక వస్త్రం కడతాం ఆ కుండికి. ఇవన్నీ ఏమిటి అసలు, మొక్కకి అంటారేమో. ఈ పాటలో మీకు అర్థమవుతుంది కొంత. నామో నమః తులసి కృష్ణ ప్రేయసి నామో నమః. ఈ కీర్తన ఒక 4 చరణాలు ఉంటాయి. జేతో మోర శరణాలోయ్ తారా వాంఛ పూర్ణాహోయ్ కృపా కోరి కోరో తారే బృందావనవాసి నామో నమః. ఇలా ఈ కీర్తన ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థన ఏమిటంటే, తులసిదేవికి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఏమిటివి? బృందదేవి, భక్తిదేవి అని. సో ఒక శ్లోకం 3 సార్లు చదివి మేము తర్వాత పూజ చేస్తాం ప్రణామం చేసినప్పుడు. రోజు ఏమిటంటే, వృందాయై తులసి దేవాయై ప్రియాయై కేశవస్య చ
కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః అంటే అమ్మ కృష్ణుడికి చాలా ప్రియమైనదానా, కృష్ణ భక్తి ప్రదే దేవి, నువ్వు మాకు కృష్ణుడి పట్ల భక్తిని ఇచ్చేదానా, ఇవ్వగలిగేదానా, నీకు నమస్కారాలు. ఓ బృందదేవి, ఓ భక్తిదేవి, ఓ తులసమ్మ, నీకు ప్రణామము అని చెప్పేసి దాని అర్థం. అందుకని దీనా కృష్ణ దాసేకో అంటే నువ్వు కృష్ణుని ఇవ్వగలిగేదాన్ని అని. ఈ తులసికి ఇంకా ప్రాధాన్యత ఏమిటంటే మనకి వేరే పురాణాల్లో వాటిలో చెప్పారు. యముడు చెప్తాడు తన దూతలకి, ఎవరైతే తులసి మాల ధరిస్తారో, తులసి మాల ధరించడం అంటే నియమాలు పాటించడం, ఏదో అక్కడ కొనేసుకుని 30, 50, 100 పెట్టి వేసుకోవడం అని కాదు. అది కూడా మెడలోనే, చేతులకి ఇక్కడ ఇలా మళ్ళీ కరమాల చేయకూడదు, అదొక అలరే, అది ఆ పిచ్చి వేషాలు వేయకూడదు. దీని పేరేంటమ్మా, కంటిమాల. కంఠానికి తగులుతూ ఉండాలి, అది కంటిమాల అంటే. ఈ కంఠమాల వేసుకున్న వారు ఎవరైతే ఉంటారో, నియమాలను పాటిస్తూ కృష్ణుని స్మరిస్తూ ఉంటారో, నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో, అటువంటి వారు ఉన్న వీధిలోకి కూడా మీరు వెళ్ళకండి అని చెప్పారు. ఎవరు? యముడు తన దూతలకి. మీరు సందులో కూడా వెళ్ళొద్దు, నా ఉద్యోగం పోద్ది అన్నాడు. అంటే వారు కృష్ణుడికి చాలా ప్రియమైన వారు. యముడు, యమదూతలు వారిని దగ్గరికి కూడా రారు. అంటే ఏమిటి? వాళ్ళు ఎప్పుడు భగవత్ స్మరణలోనే ఉంటారు, ఆ నియమాలు పాటిస్తారు. మీకు తెలుసు కదా ఈ తులసి వేసుకుంటే నియమాలు: మాంసము, మద్యము, వ్యభిచారము, జోదము, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లిపాయ, ఒక్కబడి, ముక్కుబడి ఇవే ఉండకూడదు. ఏదో ఆడా ఇలా ఉంటాను అది వేసుకుని తింటాను అలా చేయకూడదు. కాబట్టి ఇలా తులసికి ఇలాంటి ప్రాధాన్యత ఉంది. మనందరికీ తెలుసు. ఎవరైనా మరణించే ముందు తులసి తీర్థమే పోస్తారు. అలాగే నైవేద్యం నివేదన చేస్తాం కదా. చంద్రశేఖర్ అనే ఓ గొప్ప భక్తుడు, నామో నమో తులసి మహారాణి వృందే మహారాణి నామో నమో నమో రే మయ్యో నమో నారాయణి. చాలా బాగుంటుంది. అందులో చివరి చెప్తాడు, ధన్యకృష్ణ తులసి, అమ్మ ఓ తులసి, నీవు లేకపోతే కృష్ణుడు అసలు ఆ నివేదన స్వీకరించడు. తులసి వేస్తేరా. తులసి ఒకటి, బిల్వం, ఈ రెండింటికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మామూలుగా మనం ఇవాళ పూలు పెట్టామండి, రేపు పెడతాం, వాటిని పెట్టకూడదు కదా. కానీ తులసి బిల్లవానికి ఆ దోషం లేదు. అది చిల్లులు పడినా, నిన్నడదైనా, ఎండిపోయినా మళ్ళీ కడిగేసి మళ్ళీ పెట్టచ్చు, దోషం లేదు. తులసుకున్న ప్రాధాన్యత అది. బిల్వం, తులసి అటువంటి. కాబట్టి తులసిని మాల ధరించి నియమాలతో జీవిస్తే భగవంతుడికి దగ్గర అవుతాం. మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉంటాం. మళ్ళీ రాకూడదు కదమ్మా. ఏదో బాగుంది కదా అనుకుంటా, ఏం బాగుంటుంది? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకని బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలోకి రావాలి అని కోరుకోడు. ఎందుకంటే ఈ శరీరం మన ఎప్పుడు కంప్లైంట్లు చేస్తూ ఉంటుంది. దీనికి రోగం వస్తుంది వద్దన్న, దీనికి ముసలితనం వస్తుంది, దీనికి చావు వస్తుంది. ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తా. కాశీ వెళ్ళారా? ఎప్పుడైనా వెళ్ళండి. కాశీలో మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది. మేము ఒక 3 నెలల క్రితం వెళ్ళినప్పుడు, సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు, ఆ ఘాటు దగ్గర అలా శవాలు కాలుతూ ఉంటే, అంటే కొన్ని అడుగుల దూరంలో, చాలా మాట్లాడాం. ఆ చేతి అలా లేస్తూ ఉంటాయి, ఆ కాళ్ళు అలా లేస్తుంటాయి, కర్రతో దాన్ని కొడుతుంటాడు. ఆ కాళ్ళు కూడా మన కాళ్ళు లాంటివేగా, ఆ చేతులు మన చేతులు లాంటివేగా. ఇప్పుడు భగభగ మంటల్లో మాడిపోయి ఆ మాంసం అంతా కారిపోయి అది బూడిదైపోయి కట్టెల్లో కట్టయిపోతుంది. కట్టెలలో కట్టవుతుంది, ప్రపంచంతో వీడుకున్న సంబంధం కట్ అవుతుంది. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎలా ఉండాలో అన్నమే చెప్తాడు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు,
కొందరికి కొడుకాయ ఈ జీవుడు, మరి కొందరికి తోబుట్టువి జీవుడు. ఎవరు వాడు? కాబట్టి బుద్ధిగా ఉండడం అంటే భగవంతు వలగును బుద్ధి అన్నారు. భగవంతుడే కావాలి అనుకునేటువంటి బుద్ధి మనకు పుట్టాలి. ఆ బుద్ధి మనకి ఎలా పుడుతుందంటే మనం వినేదాన్ని బట్టి, మనం తినేదాన్ని బట్టి. ఏదైనా తినేసేసి, ఏదైనా వినేసేసి ఫైనల్గా వచ్చేయండి మోక్షం అంటే వచ్చేస్తుందండి. ఏదో రైలు ఎక్కేసేసి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా దిగుతాం కదా. అందుకని మన పూర్వీకులు మనకు కొన్ని విధానాలు ఇచ్చారు. మనం ఏం పొందాలి, ఎలా పొందాలో చెప్పారు. కాబట్టి పొంది చూపించారు. త్యాగరాజ స్వామి వారు రాముని పొందారు, రామదాస్ గారు రాముని పొందారు, అన్నమయ్య వెంకటేశ్వరని పొందారు, కవయిత్రి మొల్ల, అక్కడ మీరాబాయి, రుక్మాబాయి, జనాబాయి, తుకారాం, చొక్కామేళ, ఎవరు ఎంతమంది. చంద్రభాగ తరంగాలు పుస్తకం పేరు విన్నారా? ఇక్కడ దొరుకుతుంది. మన సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఉంది కదా, అక్కడ చాలా బాగుంటుంది. దుండిగల్ చాలా బాగుంటుంది ఆ పుస్తకం. దాని నిండా భక్తులే, చాలా గొప్ప భక్తులు. వాళ్ళంతా పాండురంగని సేవించారు. పాండురంగడు అంటే ఎవరు? కృష్ణుడే కదా. పాండురంగ, పాండు అంటే తెల్లని, కానీ ఆయన నల్లగుంటాడు కదా. నేను ఒక పెద్దవారి ద్వారా విన్నాను ఏమిటంటే, ఈ పాండురంగడు గుడికి దగ్గరలో ఒక ఆయన రోజు బెల్లం పట్టుకెళ్ళి ఇచ్చేవాడంట. నైవేద్యం ఆఖరిలో పాలు పెడితే ఆ పాలల్లో ఆ బెల్లం కలిపేవారు. ఆయన పెద్దోడు, గబగబా టైం అయిపోతుంది, షాప్కి వెళ్ళాడు, కట్టేయమన్నాడు. ఇలా లైట్లు ఏం లేవు కదా అప్పట్లో, ఏవో దీపం పెట్టుకుని జీవించేవారు. ఆ షాప్ ఆయన కట్టించాడు. ఈయన పట్టుకుపోయాడు. వాళ్ళు పాలలో వేసారు, పాలు అందరికి ఇచ్చేశారు. అయితే ఏంటి ఇందులో పెద్ద విషయం ఉంది? మా నాన్నగారు స్నేహితుడు చెప్పారు ఈ మాట. ఇది ఈ షాప్ ఆయన మర్నాడు పొద్దున్న షాప్ తీశాడు. ఇచ్చిందేంటో తెలుసుకున్నాడు. ఆయన ఇచ్చింది బెల్లం కాదు, పటిక బెల్లం ఉంటుంది, అది కూడా కాదు, పాషాణం, విషం. అది విషం. అది అయ్యో, నా వలన ఎంతమంది భక్తులకి అకాల మృత్యు వచ్చిందని గుండెలు బాదుకుంటూ గుడికి వెళ్ళాడు. గుడంతా మామూలుగా ఉంది, అసలు నిన్నలాగే ఉంది, ఏ అడావిడి లేదు. భగవంతుడా అని భయంతో గుండెలు చిక్కబట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఆయన నల్లగా ఉన్నాడు, విషయాన్ని స్వీకరించాడు మొత్తం. ఇందాక అన్నారే నల్లని కృష్ణుడు, నల్లని వాడు పద్మనైనంబుల వాడు, కృపారసంబుపై జల్లెడు వాడు, మీ పూపొదల మాటున దాగెడటే చెప్పరే. కాబట్టి ఆ నల్లని కృష్ణుడు, అందుకే అన్నమయ్య కూడా చెప్తాడు కదా, చాలా బాగా చెప్తాడు, చాలా బాగుంటుంది. తెల్లని కన్నుల దేవుడు, చాలా బాగుంటుంది. అలా మనం అందరం అలా ఆస్వాదించడానికి, ఆనందించడానికి పుట్టిన వాళ్ళం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో ఉన్నాడు ఆనందంగా. ఏడవడానికి పుట్టావా నువ్వు? ఏడుస్తూ పుట్టావు, కానీ ఏడవడానికి పుట్టలే, ఏడు పెంచడానికి కూడా పుట్టలే. అది గ్రహించి అన్నమయ్య చెప్తారు కదా, చూడండి, అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం అంటే ఏమిటి? 10 కోట్ల మంది మన్మధులు కలిస్తే ఎంత అందమో అంత అందమైన వాడు. అటువంటి అందమైనటువంటి భగవంతుణ్ణి సేవించి, మరి అది కూడా అన్నమయ్య చెప్తారు, సేవింపరో జనులారా చేరి మొక్కరో
భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో. ధన్యవాదాలు స్వామి. ప్రభుజీ, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కృష్ణుడి గురించి బోల్డని విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అగాధమో జలనిధిలో అమూల్యమైన రత్నములు ఎన్నున్నావో అని చెప్పారు కదా. మన అందరి లోపల ఉందమ్మా. బెంగాల్ ఈ ఒక్క మొక్క చెప్పి వెళ్తాను. ఇప్పుడు నేనేవైతే అన్నమయ్య కీర్తన పాడానో అదంతా కూడా తెలుగువారికి గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి దయ. వారి కంఠం అమృతం కదా, అమృత భాండం. అంటే చాలామంది పాడారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు, కానీ అన్నమయ్య కీర్తనలు ఎక్కువ మందికి అందడానికి వారి యొక్క దయ, వారి యొక్క తపన, వారి తపస్సే కారణం. మీరు వారిని కూడా ఇంటర్వ్యూ చేయండి. చాలా ఎంత అమృతం అది కదా. అలాగే సింహాచల శాస్త్రి గారిని కూడా ఇంటర్వ్యూ చేయండి. ఎందుకన్నా అంటే సింహాచల శాస్త్రి గారు ఈ కాలానికి తగ్గట్టు పిల్లవాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. ఉదాహరణకి ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికా మాటలు అది తెలుసు. దాన్ని ఎంత బాగా చెప్తారంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ టాకు టాకి అదస్సను హట్టింపక హట్టవక ఎస్కేప్ అయి తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి. ఇలా చెప్తారు. చాలా మంచి కంఠం, మంచి గానం, మంచి గాత్రం, అద్భుతం. ఇలాంటి వాళ్ళు ఎందరో పుట్టిన నేలలో మనం ఉన్నాం. వీఆర్ లివింగ్ విత్ దెమ్. ఇంత అమృతాన్ని వదిలేసి ఏంటో బెంగాల్లో మాట ఉంది ఏంటంటే, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్తే కరయోదాయ్. అంటే బెంగాలీ కదా, తెలుగులో చెప్తా. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ అంటే ప్రతి హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ నిగూఢంగా ఉంది. ఇట్స్ కవర్డ్. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్. ఈ లోపల అందరికీ కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ బయటికి ఎలా వస్తుంది? శ్రవణాది శుద్ధ చిత్త కరయోదాయ్. వినడం ద్వారా, జపం చేయడం ద్వారా ఆ భక్తి బయటకు వస్తుంది అన్నారు. అందుకనే అందరి లోపల ఉన్న ఆ కృష్ణ ప్రేమ బయటికి రావాలి, అందరూ ఆనందంగా జీవించాలి అనే కోరిక చేత శ్రీల ప్రభుపాదుల వారి ప్రపంచం ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది ఆనందానికి వారు మార్గం వేసి ఇంకా కోట్ల మంది ఆ మార్గంలో నడుస్తున్నారు. దానికి ప్రధానమైన ఆయువు పట్టు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలియుగంలో అందరినీ ఉద్ధరించేటువంటి మహామంత్రం. ఏదో కేవలం ఇస్కానోలు చెప్పింది అని కాదు. ఇది కలిసంతన ఉపనిషత్తులో చెప్పారు వ్యాసులు వారు, నారదుడు ఈ ప్రశ్నలో వచ్చినటువంటిది. కాబట్టి ఇది అందరి కోసం ఇవ్వబడింది. ఈ మంత్రాన్ని పట్టుకుని ఎందరో ఉద్ధరింపబడ్డారు. మన తెలుగు నేల మీద కూడా అందరూ ఉద్ధరింపబడాలని కోరుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చాలా చాలా సంతోషం. జై ద్వారకాధీశ్ భగవానికి. జై. హరే కృష్ణ.